శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోడో ఛానల్. కర్కాటక రాశి వారికి గోచారంలో గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత మీ యొక్క జన్మ రాశిలోకి వచ్చి బలంగా పయనించబోతున్నారండి. మరి ఇలాంటి బలమైన గురుడు కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు కలిగించబోతున్నారు ఏమిటి అనేది సవివరంగా చూద్దామండి. గత కొన్నేళ్లుగా మీకు ఇలా అనిపించి ఉంటుంది, డబ్బు వచ్చిపోతుంది, హెల్త్ అప్ అండ్ డౌన్ అవుతుంది, మనం తప్పు ఏం చేయకపోయినా కూడా లైఫ్ మనకు నచ్చేలా సెటిల్ కాకపోవడం, ఏం చేసినా ఖర్చులో ఎక్కువగా ఉంటాం, మానసిక అలసట, బలహీనత, శరీరంలో హెవీనెస్, ఇలాంటివి మీరు నిజంగా ఫీల్ అయ్యి ఉంటే ఇప్పుడు మీకు పెద్ద గుడ్ న్యూస్ అండి. 12 సంవత్సరాల తర్వాత జ్ఞానం, భాగ్యం, దైవ కరుణకి కారకులైన యొక్క గురుగ్రహం మీ యొక్క జన్మరాశి అయిన కర్కాటకంలోనే, అంటే ఉచ్చ స్థితిగా మీ యొక్క జన్మరాశిలో, అంటే మీ లగ్నంలో కావచ్చు ఉండి మీ ఆరోగ్యము, మీ పర్సనాలిటీ, మీ మైండ్ ఉన్న స్థానంలోకి కర్కాటకంలో జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 31, 2026 వరకు ప్రవేశించబోతున్నాడండి. ఈ 5 నెలల గోచారం మీ ఆరోగ్యము, మీ లక్కు, మీ సంబంధ బాంధవ్యాలు, మీ చిల్లలు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషను, మీ స్పిరిచువాలిటీ, ఇలా అన్నిటికీ కూడా ఒక మంచి గోల్డెన్ విండో తెరిచినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. అసలు ఈ పీరియడ్లో మీరు ఏం రిస్కులు తీసుకోవాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవరి కోసం ఏ స్పిరిచువల్ మార్గం ఫాలో అవ్వాలి అన్నది నీట్గా స్టెప్ బై స్టెప్గా పాయింట్ వైజ్గా చూద్దామండి. ఇంతకాలం వరకు కూడా 12వ స్థానంలో గురుడు మీకు గోచారం అంతా వచ్చాడు. 12 అంటే ఖర్చులు, ఫారిన్ ల్యాండ్, ఐసోలేషను, ఫిజికల్గా డ్రైన్ అయిపోవటం, సో ఇలాంటి స్థానం అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి మధ్య ఎక్కువ ఖర్చులు, హెల్త్ ఇష్యూస్, వెయిట్ గెయిన్ అవ్వటము, బీపీ, షుగర్, డైజెషన్, అసిడిటీ లాంటి సమస్యలు వచ్చి ఉండొచ్చు. ఏ చిన్న పని చేసినా అలసట అనిపించటము, సో ఇలాంటి ఫేస్ చేసి ఉంటారండి. ఇప్పుడు సీన్ కంప్లీట్గా మారబోతుంది. జూన్ 2 నుండి గురుడు మీ యొక్క జన్మరాశిలో, అంటే మీ లగ్నంలో కూడా కావచ్చు, ఉచ్చ స్థితిలో కూర్చొని ఉంటాడు కదా. ముఖ్యంగా ఏంటంటే మీ ఫోకస్ డైరెక్ట్గా నా ఆరోగ్యం మీద పడుతుంది, డైట్ సరి చేయాలి, వాకింగ్ లేదా యోగా మొదలు పెట్టాలి, ప్రాపర్ స్లీప్ ఫాలో అవ్వాలి అనే ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది. మీకు హెల్త్ చెకప్ చేయించుకోవాలని మీరు స్వయంగా ప్లాన్ చేస్తారు. ఈ యొక్క గురుగ్రహము మీ యొక్క రాశి మరియు లగ్నంలో ఉండటం వల్ల మీ మొహం మీద మంచి తేజస్సు, చూపులో కాన్ఫిడెన్సు, మాటల్లో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుందండి. డెసిషన్ పవర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. గతంలో కన్ఫ్యూజ్ అయిన విషయాలపై ఇప్పుడు క్లారిటీ వస్తుంది. మరి కర్కాటక రాశి వారి స్వభావం పరంగా చూస్తే ఎమోషనల్, సెన్సిటివ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సనాలిటీస్ అండి. ఇప్పుడు గురువు మీ సెన్సిటివిటీకి జ్ఞానము, మెచ్యూరిటీ యాడ్ చేస్తాడండి. చిన్న విషయానికి హట్ అవ్వడం, గతం తలుచుకొని బాధపడడం అనేది తగ్గుతుంది. వెంటనే రియాక్ట్ కాకుండా సిచ్యుయేషన్ అబ్జర్వ్ చేసి మాట్లాడే అలవాటు డెవలప్ అవుతుందండి. మీకు మీ మీద ట్రస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు టైం నా వైపు ఉంది అనే ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది మీకు. మరి 5వ స్థానం సంబంధించిన విషయాలు చూస్తే స్టూడెంట్స్కి ఇది స్ట్రాంగ్ టైం అండి. హైయర్ ఎడ్యుకేషన్, కోచింగు, పెండింగ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవడం, ఇలాంటి వాటికి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. స్పెషలైజేషను, ప్రొఫెషనల్ కోర్సెస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ బాగా పెరుగుతుంది. పిల్లల కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో సీరియస్గా ప్రయత్నించవచ్చు. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా స్ట్రాంగ్ అబ్స్టకల్స్ ఉన్నాయో లేవో, సో ఒక మంచి హాస్పిటల్ దగ్గర చెక్ చేసుకోవడం మంచిదండి. మరి గురుడు 7వ స్థానం కూడా వీక్షిస్తూ ఉన్నాడు. అంటే పెండింగ్లో ఉన్న మ్యారేజ్ టాక్స్కి క్లారిటీ వస్తుంది. ఫైనలైజ్ అవ్వడానికి కూడా ఒక మంచి కాలం అని చెప్పాలి. ఆల్రెడీ పెళ్ళి అయినా, అంటే వివాహమైన దంపతులకి స్పౌజ్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. అండర్స్టాండింగ్, ఎమోషనల్ బ్యాకింగ్ అనేది బాగుంటాయండి. జాయింట్ వెంచర్స్, వ్యాపార అవకాశాలు చేయాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి పీరియడ్. కానీ డాక్యుమెంట్స్, లీగల్ టర్మ్స్ బాగా చెక్ చేసుకుని మాత్రమే అడుగు ముందుకు వేయాలి. మరి 9వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. సో ఏంటి చేయాలంటే 9వ ఇల్లు అనేది మీ ప్యూర్గా భాగ్యస్థానం అన్నమాట. కర్కాటక రాశి ఇది జలసత్వము, ధర్మస్థానము, ఫాదరు, హైయర్ విజ్డమ్ ఇండికేట్ చేస్తున్నది. ఈ సమయంలో మీరు తీసుకునే పెద్ద నిర్ణయాలు అయినటువంటి ఒక కెరీర్ చేంజ్ కావచ్చు, మేజర్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఫారిన్ ఆపర్చునిటీస్, ఈ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అవ్వబోతున్నాయి. అలాంటి ఛాన్సెస్ను బలంగా ఉంటాయని చెప్పాలి. హౌస్ వార్మింగ్ కావచ్చు, మ్యారేజ్, ఫ్యామిలీ ఈవెంట్స్, యజ్ఞయాగాలు జరిగే అవకాశం ఉంటుంది. స్పిరిచువల్ సైడ్లో ఏంటంటే యాత్రలు, టెంపుల్ విజిట్స్, సత్సంగం, ప్రవచనాల వైపు మనసు న్యాచురల్గా లాగుతూ ఉంటుంది. కొన్ని అన్హెల్తీ హ్యాబిట్స్ నుండి దూరం కావాలనే అర్జీ కూడా మీకు వస్తుందండి. ఈ యొక్క 5 నెలలని ఒక స్ట్రాటజీతో కనుక యూజ్ చేస్తే బెస్ట్ అవుట్పుట్ వస్తుందండి. హెల్త్ మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. డైట్, ఎక్సర్సైజు, స్లీపు, కనీసం రెండింటిని స్ట్రిక్ట్గా ఫాలో చేయండి చాలు. కెరీర్ ఆర్ బిజినెస్లో లాంగ్ పెండింగ్ ఏదైనా బోల్డ్ స్టెప్స్ ఉంటే
జూన్ నుండి అక్టోబర్ మధ్య టైమింగ్ నమ్మకంగా ఉంటుంది, కానీ ప్లానింగ్ అండ్ ప్రాపర్ అడ్వైజ్తోనే ముందుకు వెళ్ళాలి. మ్యారేజ్ టాక్స్ పెండింగ్లో ఉంటే ఎల్డర్స్, ఆస్ట్రాలజర్స్ గైడెన్స్ తీసుకొని ఈ సమయంలో మీరు ముందుకు అడుగు వేసే అవకాశం చాలా బలంగా ఉంది. పిల్లల చదువు, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, ప్రెగ్నెన్సీ కావచ్చు, సెకండ్ చైల్డ్ కావచ్చు, ఏదైనా సరే వీటి గురించి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గురు సపోర్ట్ అనేది ఉంటుందండి. ఒకే ఒక డేంజర్ పాయింట్ ఏంటంటే ఓవర్ ప్రైడ్ అండ్ ఓవర్ రిస్క్. ఇప్పుడు ఏ రిస్క్ తీసుకున్నా విన్ అవుతాను అని టోటల్ లైఫ్ సేవింగ్తో బ్లైండ్ ఇన్వెస్ట్ చేయటం మాత్రం తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి. సో గట్స్ ప్లస్ గైడెన్స్ ప్లస్ గ్రౌండ్ రియాలిటీ, ఈ మూడు కలిసి ఉన్నప్పుడే మీ పీరియడ్ ప్యూర్ గోల్డ్ టైం అవుతుందండి. సో ఈ యొక్క గురు గోచారం మ్యాక్సిమంగా ఫలితాలు ఇవ్వాలి, రాబట్టుకోవాలంటే సో చిన్న చిన్న రెమెడీస్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రుడి ఇంట ఈ యొక్క గురుగ్రహం ఉన్నారు కాబట్టి చంద్ర బీజ మంత్రం రోజు 105 సార్లు పఠిస్తూ ఉండండి. ఓం శ్రాం శ్రీం శ్రౌ సహ చంద్రమసే నమః రోజు 108 టైమ్స్ జపించండి. దీనివల్ల మైండ్, ఎమోషన్స్, ఫ్యామిలీ పీస్, మెంటల్ స్టెబిలిటీకి ఇది చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి. శివారాధన ప్రతిరోజు జలాభిషేకం, మీరు జలాభిషేకం చేసుకుంటూ ఓం నమ శివాయ పఠించవచ్చు. ఇట్లా చిన్న చిన్న మంత్రాలు, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకం ఇవ బంధనాత్ మృత్యుర్ముక్షీయమావుతాం, ఇలా ఏదైనా సరే మీ మంత్రం పఠనం చేసుకుంటూ ఉంటే మీకు ఒక స్ట్రాంగ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఆరా తగ్గిపోతుంది, పాజిటివ్గా ముందుకు వెళ్తారండి. అదేవిధంగా మీరు ఓం గృణి సూర్యాయ నమః అని మనసులో చెప్పుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా దీనివల్ల ఆరా, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, వైటాలిటీ బలపడతాయండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా రోజుకు ఒకసారైనా పఠనం చేయండి. గత దశలలో వచ్చినటువంటి యాంగ్జైటీ ఉన్నా, అన్సీన్ అబ్స్టకిల్స్ ఏమైనా ఉన్నా నెగిటివ్ ఎనర్జీని తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతమైందండి హనుమాన్ చాలీసా పఠనం. సో కర్కాటక రాశి వారు ఈ 2026 గురు గోచారం గత కొన్ని సంవత్సరాల కష్టాన్ని స్లోగా క్లీన్ చేసి మీ హెల్త్, మీ మైండ్, మీ డెస్టినీని మళ్ళీ మీ చేతుల్లో పెట్టే గోల్డెన్ చాప్టర్ అని చెప్పాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనిపిస్తే ఇప్పుడు లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈ గురు పీరియడ్లో మీ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి? హెల్తా, మ్యారేజా, పిల్లల ఫ్యూచరా, లేకుంటే కెరీరా, ఫైనాన్సా? సో ఏదైనా కావచ్చు, ఒక లైన్లో కామెంట్లో షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం గోచార వీడియోలు అయితేనేమి, కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, ఏదైనా సరే మీకు తెలియాలంటే విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ మీద ఉన్నటువంటి బెల్ క్లిక్ చేస్తే దాని మీద మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సో ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం ఆల్రెడీ మనం రిలీజ్ చేసి ఉన్నామండి. చాలామంది నేర్చుకుంటూ 30 days తర్వాత ఎలా తయారవుతున్నారంటే వారి గోచారం వారు చూసుకునే విధంగా, వారి వ్యక్తిగత జాతకం కానీ వారి యొక్క కుటుంబ సభ్యుల జాతకం కానీ పరిశీలించుకునే విధంగా తయారవుతున్నారు. అలా మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో, మీ యొక్క కన్వీనియంట్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ 50% డిస్కౌంట్ జరుగుతుందండి. వెరీ సూన్ ఈ ఆఫర్ ఎండ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.